మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేయబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరసు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లరా, చూడగలిగితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట చూడగలిగితే దేవుని పిల్లరా, ఏలయనగా మరణం పొందునట్లుగా అతడు తన ప్రాణమును దానము చేసినని రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు మరణమును ఉంది తన ప్రాణాన్ని దారబోసాడంట. దేవుని పిల్లరా, దారబోయటం చాలామంది అంటుంటారు కదా, ఒరే నా ఆస్తి అంతా నీకు దారబోసాను రా అన్నాడు, నా సొమ్మంతా నీకు దారబోసాను, నువ్వు అనుభవించావరు అంటుంటాం మనందరం కూడా సాధారణంగా. మహానుభావుడు అంట యేసయ్య మనం పరలోకలో ధన్యులుగా మారాలని, పరలోక మనం సంపద సంపాదించుకోవాలని, పరలోక కర్తలుగా మనం కావాలనంట తన ప్రాణాన్ని దారపోసాడంట. దేవుని పిల్లరా, మరి తన ప్రాణాన్ని భూమి మీద ఉన్న మనందరి కోసం దారపోసాడు కదా. మరి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడి, అయ్యా నీ ప్రాణం మా కోసం దారపోసావు అయ్యా అని ఆయన నామములు విశ్వాసం చెప్పుకొని నిత్యజీవానికి చేరేవారికి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కుమారుడు మా రక్షకుడు యేసయ్య భూమి మీద ఉన్న మా కొరకు తన ప్రాణాన్నే దారపోసాడయ్యా. కనుక భూమి మీద ఉన్న నీ బిడ్డలందరూ కూడా తండ్రి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన ప్రాణాలే మా కోసం దారపోచారని నమ్మి విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని చేరుకుండే భాగ్యం భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ మీరు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యం నెమ్మదిని దయచేతండి. నాయన లేమిని తీసేయనైనా, ఇదిగోనైనా ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం నీ బిడ్డలనైనా పనుల నిమిత్తం బయటికి వెళుతుండగా వెళ్ళిన నీ బిడ్డలను క్షేమంగా గృహానికి చేర్చి సాయంకాలం కుటుంబాలతో కలిసి నిన్ను ఆరాధించే భాగ్యముని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.